ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. ప్రభు దినమందు ఆత్మవర్షుడై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరం నీవు చూచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో అని చూడ తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల మటుకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని రమ్ముకు బంగారు దట్టి కట్టుకొని ఉండేను. చాలా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ సమయంలో ప్రభా, మహోన్నతుడైన ప్రభా, నీ నా మహిమార్థమై యొక్క చివరి ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాత్మదేవ బహుబలమైనటువంటి నీ సహాయం మాకు అందరికీ అనుగ్రహించబడును గాక. మండుచున్నటువంటి దేవుడు నీవైనావు కనుక ప్రభా, నీ బిడలమైన మమ్మల్ని అందరినీ కూడా నీ మాటలు మా హృదయంలో ఉండటానికి నీవే మాతో మాట్లాడమని, ప్రతి ఆటంకం యేసు నామములో బంధించమని యేసు నామమున ఎడుకొని ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్. 13వ వచనం ఒక్కడ చదువమ్మా. 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల మటుకు దిగుచున్న వస్త్రాన్ని ధరించుకొని రొమ్ముకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. చాలా ఈరోజు వాకి ఒక అంశం ఏంటంటే దీపస్తంభం. దేవుని బిడ్డల్ని దేవుడు ఎంతగా జ్ఞాపకం చేసుకున్నాడంటే, ప్రభు దినమున మరి చిన్న యోహానుకు దేవుడు ఏం చూపిస్తున్నాడు? ఒక మంచి దర్శనాన్ని దేవుడు చూపిస్తున్నాడు. అలా అంత మాత్రమే కాకుండా స్వరాన్ని వినిపింపజేస్తున్నాడు. ఈ సమయంలో మనం అందరూ నిలుచుకోవాల్సింది ఏంటంటే, ఆత్మీయ తలాంతులు దేవుని బిడ్డలకి మరి దేవుడు అనుగ్రహించేవి శ్రేష్టమైనవి మనకు ఆల్రెడీ మనకి ఇచ్చాడు యేసయ్య దేవుడి దయతోటి. అయితే వాటిని ఏం చేసుకోవాలి అని అంటే, ప్రజ్వలింపబడటానికి దేవుడి నామలో మనం కోరుకోవాలి. పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడైతే మనలో ఆయన నింపుదలను కలుగు చేశాడో, నింపుదల ఉన్న ప్రతి వారిలో ఈ వరములు, ఫలాలు, మరి తలాంతులు ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినవని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు అనంటే, ఒక స్వరాన్ని, ఎలాంటి స్వరం తెలుసా? బూరధ్వని వంటి స్వరం మరి చిన్న యోహాను వినగలుగుతున్నాడు. ఈ సమయంలో దర్శనాలు చూసేటువంటి మనం స్వరం వినేవారిగా ఉందము గాక. అంటే ఆత్మీయంగా ఒక్కొక్క స్టెప్ పైకెక్కాలని యేసయ్య కోరుకుంటున్నాడు. అయితే దేవుడు దర్శనాలు చూసేటువంటి కృప చిన్న యోహానుకి దేవుడు ఇచ్చాడు. అయితే ఇక్కడ దేవుడు నా మహిమార్థమై ఆయన ఏం చూశాడు అని అంటే, 7 సువర్ణ దీప స్తంభాలను, ఆ దీప స్తంభాల మధ్య మనిషి కుమారునిగా పోలినటువంటి ఒకరిని చూచి తిని అంటున్నాడు. దేవుడు నామానికే మహిమ కలుగును గాక. 7 స్తంభాలు మరి దేనికి సాదృశ్యం అంటే, మనం 20వ వచనంలో చివరి పాదంలో చూస్తాం. చివరి పాదం చదవండి, ఇంకేం వద్దు. ఆ 7 దీపస్తంభాలు అర్థమైంది కదా. 7 దీపస్తంభములు దేనికి సాదృశ్యం? 7 సంఘాలకి సాదృశ్యం. మన యేసు ఎలాంటి వాడు అని అంటే, 7 సంఘాలని
దేవుడు ఈయనకు చూపిస్తున్నాడు. ఎవరికి? చిన్న యోహానుకు చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన సమయం అయిపోవచ్చింది. మరి చివరికి వృద్ధాప్యానికి వచ్చాడు. వృద్ధాప్యంలో వచ్చినప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలం ఏమాత్రం తగ్గకోకుండా ఎలాగున్నాడంట దేవుడి నామంలో పద్మాస దీపంలో పడేస్తే దేవుని యొక్క శక్తి కొరకు ఎదురు చూస్తున్నాడంట. ప్రభు దినమున నేను ఇక్కడికి వచ్చి ఉన్నానే, అనవసరంగా ఇక్కడకు నేను రావాల్సి వచ్చింది, దేవుని యొక్క సువార్తను ప్రకటించాల్సిన నేను ప్రభు దినాన్ని ఇక్కడ ఉండాల్సి వచ్చిందని బాధపడతా ఉంటే నీకు ఇంకా కూడా ఇదిగో నా శక్తి ఎలాగుంటుందో చూడని దేవుడు ఏం చేస్తున్నాడంటే అనేకమైనటువంటి విషయాలు బయలుపరుస్తూ ఉన్నాడు. బయలుపరిచే సమయంలో ఈ 7 దీపస్తంభాలను దేవుడు చూపిస్తున్నాడండి. అంటే ఇంకా చాలా చూపించాడు. 7 దీపస్తంభాలను దేవుడు చూపించి ఆ 7 దీపస్తంభాల మధ్య ఒక ఆయన ఉన్నాడు అని చెబుతున్నాడు. ఆయనే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. ఆయనతో పాటు ఉన్నవాడే బ్రతికి ఉన్నప్పుడు, అంటే శరీరధారిగా ఉన్నప్పుడు చిన్న యోహానుతో పాటు ఉన్నటువంటి ఆయన అప్పుడు చూశాడు కూడా. చిన్న యోహాను చాలా ప్రేమించేవాడు మరి ఎంతగానో. అయితే ఇప్పుడున్నటువంటి ఆయన ఎలా కనపడుతున్నాడు అంటే ఆయన మనిషి కుమారుని పోలి ఉన్నాడే కానీ ఆయన రూపం చూస్తే ఎలాగుందంట అది వర్ణించడానికి వివరించడానికి వీలు కాకోకుండా ఉంది. అయినా కూడా కొంతవరకు చెప్పగలగటానికి ఆయన చూసిన విషయాన్ని చెబుతా ఉన్నాడు. అది చూసి ఆయన ఏమై ఉన్నాడంటే చచ్చిన వానిగా పడిపోయాను అని చెప్పి చెబుతూ ఉంటాడు. అయితే మనకు కావాల్సింది ఏంటంటే దేవుని బిడ్డలని ఎలాగ దేవుడు చేశాడు అని అంటే దీపస్తంభముగా ఉండాలంటున్నాడు యేసయ్య. ఎలాగుండాలి? దీపస్తంభముగా ఉండాలి. ఎందుకు అంటే 7 సంఘాలు అంటే పరిపూర్ణంగా దేవుని బిడ్డలైనటువంటి వారు 7 సంఘాల గురించి చిన్న యోహానుకు తెలియజేస్తున్నాడు. ఈ దీప వృక్షం అనంటే దేవుడు నా మహిమార్థమై ఒక విశ్వాసికి సాదృశ్యంగా సంఘాలకు సాదృశ్యంగా ఉంటారు. అయితే దీపము అంటే విశ్వాసి, దీపములు అంటే ఇంకెక్కువ ఆత్మలు కాబట్టి సంఘము అంటూ ఉంటారు. అయితే ఏదేమైనా సరే మనమందరం కూడా మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే మన దీపాన్ని వెలిగించుకోండి అని అంటున్నాడు యేసయ్య. ఆ దీపం వెలిగింపబడిన దీపం ఆరిపోకుండా చూసుకోండి అని అంటున్నాడు యేసయ్య. మన జీవితాలు ఎలాగుండాలి అంటే మొట్టమొదట యేసయ్య ఏం చేస్తున్నాడంటే మోషేతో చెప్పాడండి. మనకి 25 నిర్గమకాండంలో 25వ అధ్యాయంలో 31వ వచనంలో అసలు ఆయనకు తెలియదు దీపవృక్షం అని కానీ ఇలాంటివన్నీ ఏమీ తెలియనటువంటి సమయంలో ఉపవాస ప్రార్థన పెట్టమని దేవుడు చెప్పి పైకి రమ్మని చెప్పి ఉపవాసం పెట్టాడు. ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. మరియు నీవు మేలిమి బంగారముతో దీపవృక్షాన్ని చేసుకో అని చెబుతున్నాడు. ఎందుకు అని అంటే అదంతా కూడా అంటే చదివితే చాలా ఉంటుంది కానీ ఎందుకు అదంతా కూడా అని అంటే దేవుడు పరలోకంలో దేవుడు ఉంచినటువంటి విధానం ఏంటిదంటే దీపవృక్షమేనండి. దేవుడు నా మహిమ అర్థమై ఆ దీపవృక్షం కొండ మీద దేవుడు ఆయనకు చూపించాడు. చూపించిన విధంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే నువ్వు కిందకి వెళ్ళిన తర్వాత దాన్ని ఏం చేయాలి? కొండ మీద నుండి కిందకి వెళ్ళినాక అలాగనే నువ్వు చెయ్యాలి. దేంతో చేయాలని చెప్పాడు అక్కడ ఆయన? మేలిమి బంగారుతో చేయాలి అని చెప్పాడు. బంగారానికి సాదృశ్యం ఏంటిదని అంటే దేవుని యొక్క మహిమ అని చెప్పి మనం తెలుసుకోవాలి. బంగారానికి సాదృశ్యం ఏంది? దేవుని మహిమ. అంటే దీపవృక్షం ఎప్పుడు కూడా ఎలాగుండాలి? ఇక్కడ మనం చదివాను చూడండి, దేవుని నా మహిమార్థమై మహిమతో ఉంటుంది అని చెప్పి మనం చూసుకోవాలి. దీపవృక్షం ఎలాగుంటుంది? మహిమతో ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. అయితే ఈ దీపవృక్షం ఇంతగా దేవుడు జ్ఞాపకం చేసుకొని అది నక్షి పనిగా ఉండాలని, దాన్ని తయారు చేసే విధానం, దాని యొక్క ప్రకాండం ఇలాగ ఉండాలని, దీపవృక్షం అంతా తయారైన తర్వాత దానిపైన దీపాలు వెలుగుతూ ఉండాలని, ఇవన్నీ కూడా యేసయ్య ముందుగానే ఎవరితో చెప్పాడు? మోషేతో చెప్పాడు. ఎందుకంటే మోషే కాలంలో దేవుడు ఆ విధంగా చూపించాడు. ఎందుకు అని అంటే దేవుని బిడ్డలు ఆ దినాల్లో కూడా ఎలాగుండాలి అని ఆయన ఉద్దేశం అంటే ఎప్పుడు కూడా వెలిగింపబడతానే ఉండాలి. ఆ దీపవృక్షం వెలుగుగా ఉండటం కోసమే, వెలుగుగా ఉండటానికి ఏం చెప్పాడు? దాని మీద 7 దీపాలను వెలిగించాలా అని చెప్పాడు. ఆనాటి కాలంలో ఏం చేసేవారు అని అంటే యాజకులైన వారు ఆ 7 దీపాలు ఆరిపోకోకుండా ఎప్పుడు కూడా వాటి సంగతి చూసుకుంటా ఉండటానికి యాజకులను దేవుడు నిర్మించేవాడు. అయితే ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడు అని అంటే నువ్వే ఒక యాజకుడివి, నీవే ఒక యాజకురాలివి అంటున్నాడు యేసయ్య. ఎవరంట? నువ్వే, నేనే, మనమే, ఇంకెవరో కాదు. మన కొత్త నిబంధనలో మనం చూస్తూ ఉంటాం. యేసయ్య ఏం చెప్పున్నాడంటే మనల్ని రాజులైనటువంటి యాజక సమూహంగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు? రాజులైన యాజక సమూహంగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి మన జీవితాల్లో మనం ఎవరో మనకు అర్థమే. కాబట్టి మన దీపం ఎలాగుండాలి?
ఎప్పుడు ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. అందుకని చెబుతూ ఉంటాడు యేసయ్య. ఏమన్నానంటే ఒక్కొక్కళ్ళ కాలంలో ఒక్కొక్క విధంగా దేవుడు చెప్పాడండి. దీప వృక్షంగా మోషే కాలంలో చెప్పాడు. అయితే జకరియా అనేటువంటి ఆయన కాలంలోకి వచ్చేళ్ళకి 4వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తే అక్కడ దీప స్తంభం అని చెప్పి చెబుతూ ఉంటాడు. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకరిని లేపినట్టు లేపి నీకేం కనబడుతుందని అడిగగా నేను సువర్ణమయమైన దీపస్తంభమును దాని మీద ఒక దీపస్తంభమునకు 7 దీపములను 7 గొట్టాలు కనపడుతున్నాయి అని చెప్పేసాడు. అంటే మనం తెలుసుకోవాల్సింది, ఆయనకేమో దీప వృక్షం అని చూపించాడు, ఈయనకేమో దీపస్తంభం అని చెప్పాడు. ఏదైనా ఒకటే, దీపవృక్షం కానీ దీపస్తంభం కానీ ఏదైనా ఒకటే. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటిది అని అంటే, దేవుడు నా మహిమ అర్థమై ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్కరు కాలం వచ్చినప్పుడు దేవుడు ఇదిగో ఈ విధంగా ఉండాలా అని చెప్పి 7 దీపస్తంభాల మధ్య సంచరించేటువంటి దేవుడు ఇదిగో ఈ విధంగా ఉంటాడు అని చెప్పి ఒక్కొక్కరికి చెప్పబట్టడం జరిగింది. ఇక్కడ ఎందుకు చెబుతున్నాడు యేసయ్య ఈ దర్శనం చూపించి జకరియా ప్రవక్తకరనంటే, దేవుడు నా మహిమ అర్థమై దేవుడు మందిరం వారికి లేదండి. ఆ సమయంలో దేవుడి మందిరం లేకపోతే దేవుడి మందిరం కట్టబడిద్ది. ఆ మందిరంలో నేను ఎలాగుంటానంటున్నాడు, 7 దీపస్తంభాల మధ్య సంచరించే దేవుడు నేను అక్కడ ఉంటాను అంటున్నాడు. అదంతా కూడా మోషే కాలంలో దేవుడు చూపించాడు, అలాగనే సంచరించాడు. 40 సంవత్సరాల వారికి ఎలాగున్నాడంటే మోషే కాలంలో ఉన్నప్పుడు పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉండి తర్వాత దేవుడు వాళ్ళని ఎంతో బలపరిచాడు. అలాగనే జకరియా కాలంలో కూడా దేవుడు మందిరం లేకోకుండా బాధపడతా ఉంటే మందిరం కట్టాలనుకుంటారు కానీ కట్టలేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఈ దర్శనం చూపించి నాకు ఎందుకు చూపించావయ్యా, దీని వివరం ఏంటిదని నన్ను అడుగుతుంటే అక్కడ వివరంగా చెబుతాడనమాట యేసయ్య. ఏమన్నానంటే జెరుబ్బాబెలు చేతిలో ఏముండటం చూసి ఆనందిస్తున్నాను అంటున్నాడు. గుండు నూలు ఉండుట చూసి నేను ఆనందిస్తున్నాను అంటే ఈ 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నటువంటి దేవుడు ఆ కార్యం జరిగించడానికి దేవుడు పూనుకొని ఉన్నాడండి. ఆయన మన మధ్య ఉన్నప్పుడు ఎలాగుంటుందనంటే ఖచ్చితంగా ఆ కార్యం జరిగిద్ది అని చెప్పి మనం తెలుసుకోవాలి. అది ఏ కార్యమైనా సరే 7 దీపస్తంభాల మధ్య సంచరించేటువంటి దేవుడు మరి ఆ దీపాలు వెలుగుతూ ఉంటే ఆ కార్యం ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. అందుకని ఆ 7 దీపాలు మనమేనండి, ఎవరో కాదు, మనమందరం కూడా ఎప్పుడు ఎలాగుండాలంట, వెలుగుచూ ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమే. మనం ఏమవుతున్నామంటే వెలిగించబడలేకపోతున్నాం. కొంతకాలం వెలిగించబడితే కొంతకాలం ఏమవుతుంది, ఆరిపోతా ఉన్నాం. అందుకే యేసయ్య ఏమన్నాడనంటే బుద్ధి కలిగిన కన్యకలు బుద్ధి లేని కన్యకలు మొత్తం 10 మంది వచ్చారు. వారిలో బుద్ధి లేని కన్యకలు 5 అని చెప్పడానికి ఏందో తెలుసా, అక్కడ ఏంటంటే వాళ్ళ దీపాలను ఏం చేసుకోలేకపోయారంట, వెలుగుతా ఉండలేదంట, వెలిగించుకోలే, కొడారిపోతా ఉన్నాయి. అంటే నూనె వారిలో ఏమవుతా ఉంది, కొదువవుతా ఉంది ఉంది కానీ నూనె ఏమవుతా ఉంది, కొదువ. ఎక్కడో కొంచెం ఉంటే చాలదండి నూనె. ఎప్పుడు కూడా ఎలాగుండాలంట, నూనె దీపం వెలుగుతూ ఉండాలంటే నూనె ఏమవ్వాలి, నిండుగా ఉండాలి. నిండుగా ఉన్నప్పుడు అంటే పరిశుద్ధాత్మిక నింపుదల మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, మనల్ని మంచిగా దేవుడు వాడబడే పాత్రగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అది ప్రార్థన ద్వారా కానీ వాక్యం ద్వారా కానీ లేక ఇంకా ఆరాధన కానీ ఏదైనా. నువ్వు యేసయ్యని ఎక్కువగా ప్రేమిస్తున్నావా, యేసయ్య ఏం చేస్తాడు తెలుసా, నువ్వు ఎక్కువగా యేసయ్యని ప్రేమిస్తుంటే దేవుని యొక్క కృపా వరాల్ని దానంగా ఇచ్చేసేస్తాడట అండి ఆయన. యేసు ప్రభుని ఎక్కువగా మనం ప్రేమిస్తే, యేసే మనల్ని ప్రేమించాడు, ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే. ప్రభు మనల్ని ప్రేమించాడు, ఎంతగానో ప్రేమించాడు, సంపూర్ణంగా ప్రేమించాడని లేఖనాలు కనపడుతున్నాయి. అయితే ప్రభు ఏమంటున్నాడు అంటే నీవు ప్రేమిస్తున్నావా అంటున్నాడు, మనల్ని అడుగుతున్నాడు యేసయ్య. మనం ఆయనను ప్రేమించినప్పుడు ఏం చేస్తాడంట, అవి ఏవైనా సరే దేవుడు మనకి దానంగా దేవుడు చేసేస్తా ఉంటాడు. అలాంటి వారు కావాలని యేసయ్య కోరుతున్నారు. వారే దీప వృక్షాలు, వారే దేవుడు నామములో వెలుగుతున్నటువంటి వారు అని చెప్పి మనం తెలుసుకోవాలి. అందుకని యేసయ్య ఏమంటున్నాడో తెలుసా, జకర్యాతో ఈ మాట చెప్పినాక వారిలో చాలా బలం వచ్చిందంటండి. దేవుడు మందిరం కట్టడానికి మన మధ్య ఇదిగో ఇలాగున దేవుడు చూపించాడని చెప్పగానే దేవుడు వానికి చాలా శక్తిని అనుగ్రహించాడు ఆ మాట చెప్పడం ద్వారా. ఆ తర్వాత ఆ మందిరం కట్టడానికి వారు పూనుకోవటం జరిగింది. ఇలాగున దేవుడు బలం కలిగి ఉండటానికి, బలహీనమైనటువంటి వారు బలం కలిగి ఉండటానికి దేవుడు ఏం చేస్తూ ఉంటాడు, అలాంటి దర్శనాలు చూపిస్తాడు. ఒక సమయంలో నేను కూడా చాలా బలహీనరాలుగా ఉన్న సమయంలో దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడండి. ఎంత బలహీనత అంటే
మరి అప్పుడు ఆత్మీయ తండ్రి ఉన్నారు. ఇంకా ఖచ్చితంగా నాకు చూపించింది శనివారం, ఆదివారం ఉంటారు, సోమవారం చనిపోతారు, అంతే. ఇంకా శనివారం రోజు చూపించాడు దేవుడు. ఒక దీపవృక్షం చూపిస్తున్నాడు. దీపవృక్షం పక్కన ఎఫ్రాతా అని రాయబడింది. ఇంకొక వైపున ఇంకొక మాట రాయబడింది. అయితే దాని అర్థం నాకు తెలుసు కదా అనుకొని నేను మౌనంగా ఉండిపోయా. ఈ ఎఫ్రాతా ఏందనని దాని విషయం నాకు తెలియదు, అసలు బైబిల్లో ఎక్కడ ఉందో కూడా తెలియదు. అందుకని చెప్పి ఏం చేశానంటే నిఘంటువు తీసుకొని చూడటం మొదలుపెట్టా. చూస్తే అది ఎక్కడుంటుంది అనేది అర్థమైంది, దాని అర్థం కూడా అర్థమైంది. సంతోషపడ్డా. ఎఫ్రాతా అంటే అర్థమైందని అంటే అదొక ప్రదేశం అన్నమాట. ఆ ప్రదేశం దానికి అర్థం ఏంది అని అంటే ఎఫ్రాతా అంటే ఫలదీకరణ అని అర్థం అన్నమాట. అంటే ఫలించటము అని దేవుడు అక్కడ నాకు అర్థమయ్యేటట్టుగా తెలియజేశాడు. అంటే ఎఫ్రాతా కాదండి నేను చెప్పేది. ఏంటిది అది? ఎఫ్రాతా అంటే చెవులు తెరవబడుగాక అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తాడు యేసయ్య. అది కాదు, ఎఫ్రాతా అని స్పష్టంగా నాకు చూపిస్తూ ఉన్నాడు. దీపస్తంభం చూపిస్తున్నాడు, ఒకవైపున ఇది చూపిస్తున్నాడు, ఇంకొక వైపున అదేమైందో అప్పుడు తెలుసు, కానీ తర్వాత నేను మర్చిపోయానండి. వెంటనే నాకు అర్థమైంది కదా అనుకున్నా, కానీ దాని విషయమే నేను మర్చిపోయాను. అయితే ఏదేమైనా సరే ఆత్మీయ తండ్రి ఇంకా సోమవారం చనిపోతారనగా శనివారం దేవుడు చూపించాడు. ఎందుకు ఇట్లా చూపించాడు అసలు దాని వివరం కూడా నాకు అసలు ఆ దర్శనం యొక్క వివరణ కూడా నాకు అసలు తెలియదు. అయితే తర్వాత దాని గురించి ఇంకా వదిలేశాను. తర్వాత మరలా దేవుడు చెప్తున్నాడు ఏమనంటే ఒక స్వరం వినపడుతుంది. ఏమనంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం వినపడుతుంది. ప్రకటన గ్రంథం మళ్ళా అదే రోజుల్లోనే ఇంకా ఆత్మీయ తండ్రి కొద్ది రోజుల్లో చనిపోతారనగా మరలా నాకు ఆ స్వరం వినపడుతుంది. ఏమనంటే ప్రకటన గ్రంథం ఆ 4 జీవులకును పెద్దలకును వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండడం చూచి తిని దానికి 7 కొమ్ములు 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఈ విషయం కూడా నాకు అర్థం కాదు. అప్పుడు విషయం చెబుతున్నాను. అప్పుడు ఇది కూడా నాకు తెలియదు. అది మొదట దర్శనం తెలియదు, ఇది తెలియదు. తర్వాత ఆత్మీయ తండ్రి చనిపోయిన వెంటనే వచ్చి నాతో చెబుతున్నాడు. ఏమన్నానంటే ఒక బల్బ్, ఇది చాలా రోజుల క్రితం కూడా చెప్పాను. ఒక బల్బ్, ఇంత బల్బు వెలుగుతూ ఉంటుంది. ఎక్కడ? ఒంగోలులో. అంటే ఆ ప్లేస్ చూపించి చెప్పాడనమాట, అంతే. ఇది ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి అని చెప్పాడు, అంతవరకే. అక్కడేం బల్బు లేదు, ఏ మీటర్ లేదు, అసలు ఆ చూపించిన ప్లేస్లో ఏది ఉండదు. కానీ ఆ ప్లేస్ అట్లా చూపించి ఇదిగో ఎప్పుడు కూడా ఇక్కడ ఇదేమవ్వాలి, వెలుగుతూ ఉండాలి అని ఒక బల్బు చూపిస్తూ జరిగింది. ఈ మూడిటికి దగ్గర సంబంధం ఉందని తర్వాత ఎప్పుడు తెలిసిందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు. దేవుడి నామానికే మహిమ కలుగును గాక. ఇక్కడికి వచ్చినా కూడా కొన్ని రోజులైనాక తెలిసిందనమాట. ఏమని? 7 దీప స్తంభాల మధ్య సంచరించే దేవుడు ఆ దీపవృక్షం అని దేవుడు నాకు అర్థం చేసేడు. తర్వాత ఈ యొక్క 5, 6 మనకి చదివాను చూడండి. ఇప్పుడు అది ఏంటిది? ఆయన 7 కన్నులు ఏంటివంటే 7 ఆత్మలు. 7 ఆత్మలు అంటే ఏంటివనంటే ఆయన దేవుడెందు భయభక్తులు కలిగినటువంటి ఆత్మ అని, అలాగనే మనకి జ్ఞాన వివేచనం కలుగజేసే ఆత్మని మనకి యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉంటుంది అనమాట. ఆయన 7 ఆత్మలు అంటే ఆ ఆత్మశక్తి మనం కలిగి ఉండాలని, అవి దేవుని ఆత్మ ద్వారా మనలో ఆ విధంగా కలుగు చేస్తాడు అన్ని అని ప్రభు తెలియజేశాడు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీదకి వచ్చును. ఎవరి మీదకి వచ్చిందంట? యేసయ్య మీదకి. ఆయన మీదకి వచ్చిందే మన మీదకి కూడా. దేవుడి నామానికే మహిమ కలుగును గాక. ఈ 7 ఆత్మలు కలిగిన దేవుడు, 7 దీపస్తంభాల మధ్య ఈ 7 ఆత్మలు కలిగిన దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? సంచరిస్తూ ఉంటాడు. దేనికోసరం? నీకోసరమే, నాకోసరమే, మనందరి కోసరమే. ఆయన ఆ విధంగా తర్వాత నాకు అర్థమైందనమాట. ఓహో, దేవుడు ఇలాంటి మహిమ కలిగిన కార్యాలు ఏదో చేయబోతున్నాడు, అందుకే దేవుడు ఈ విధంగా చూపించాడు అనేది అప్పుడు తర్వాత అర్థమే. అయితే యేసయ్య ఆయన వాక్కులో మనకేమని చెబుతున్నాడు అని అంటే, చివరిగా మనం ఒక విషయాన్ని చెప్పుకుందాం. ఏంటనంటే లూకా సువార్త 12వ అధ్యాయం 25వ వచనంలో
మీ నడుములు కట్టుకొనుడి అంటున్నాడు యేసయ్య. ఏం కట్టుకోవాలి మనం? దేవుడు ఎన్నో చూపిస్తాడు, ఎన్నో విషయాలు మనకు బయలుపరుస్తాడు. అయితే మనం దానికి ఏం చేసేవారికి ఉండాలంటే లూకాసు వార్త 12వ అధ్యాయం 25వ వచనం. అమ్మ 13 చూడండి. లూకాసు వార్త మీ నడుములు కట్టుకొని ఉండుడి అని ఉంటుంది. తర్వాత మీ దీపాలు వెలుగుచూ ఉండనీయుడి అని ఉంటుంది. చదవం. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపాలు వెలుగుచూ ఉండనీయుడి. ఇవి ఎవరో శిష్యులు చెప్పడం కానీ లేకపోతే ఇంకా వేరు వేరు వారు ఎవరు చెప్పడం కాదండి. ఎవరు చెబుతున్నారు? యేసయ్యే చెబుతున్నాడు. మనం ఏం కలిగి ఉండాలంటే ఎప్పుడు కూడా నడుములు కట్టుకోవటం నేర్చుకోవాలి. దేవుడు నీకు చూపించిన దర్శనం విషయంలో కానీ, దేవుడు నీకు చూపించిన మరి ఏదైనా సరే, స్వరం కావచ్చు, అది ఏదైనా సరే, దేవుడు బిడ్డలు అయిన తర్వాత దేవుడు బిడ్డలు ఎలాగ ఉండాలంటున్నాడు? నడుములు కట్టుకొని ఉండాలండి. ఎందుకనంటే నీ దీపము ఎలాగుండాలి? వెలుగుచూ ఉండాలి, అది ఆరిపోకూడదు. దానికోసం నువ్వేం చేయాలి? నడుము కట్టుకోవాలి. ఆ దీపము ఆరిపోవటానికి చాలా ప్రయత్నాలు, చాలా విషయాలు ఉంటాయి. ఆ దీపం ఆరిపోవటానికి ఏమేమి అయిపోతూ ఉంటుంది మన దగ్గర? నూనె ఖర్చు అవుతూ ఉంటుందండి. నూనె ఒకసారి దేవుడు అభిషేకం ఇచ్చిన తర్వాత, ఆత్మనిచ్చినాక ఇంకేముందని అనుకుంటాం మనం. నువ్వు ఆత్మ చేత వాడబడటానికి ఆ ఆత్మ ఏమవుతూ ఉంటుంది? ఇదివరకు కూడా మనం అనుకున్నాం, చెప్పుకున్నాం. ఏమనంటే పరిశుద్ధాత్మ 2 విధాలుగా దేవుడు మన దగ్గరికి చేస్తాడు. ఒకటేంటిది? మనలోకి నింపుదల ఇస్తూ ఉంటాడు యేసయ్య. రెండోది ఏంటిది అని అంటే మనలో నుండి బయలు వెళ్తూ ఉంటాడు. మరి నింపాలి, బయలు వెళ్ళాలి. ఇవి 2 జరుగుతూ ఉన్నప్పుడు ఆ దీపం వెలుగుతానే ఉంటుందండి. దేవుడు నా మహిమార్థమే. అయితే మనం నింపబడుతున్నాము, నింపబడిన తర్వాత బయలు వెళ్ళింది. మళ్ళా నింపబడుకోకుండా ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే ఈ దీపం ఆరిపోవటానికి ఖచ్చితంగా ఉంటుంది అక్కడ సమయం. నింపబడుతూ ఉండాలి, మళ్ళీ ఏమవ్వాలి? బయలు వెళ్తూ ఉండాలి పరిశుద్ధాత్మదేవుడు. ఎందుకని నింపబడతాం? ఎప్పుడు నింపబడతా ఉంటాం? ఒక పాట పాడతానో, ప్రార్థన చేస్తానో, వాక్యం చదువుతానో, కార్యాలు జరుగుతానో, ఏదో ఒక రీతిగా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని నింపటాను. ఆ కార్యం జరగటానికి అక్కడ మనల్ని నింపుతాడు. నింపిన తర్వాత నువ్వు చేసే ఆ కార్యం శక్తివంతంగా ఉండటానికి ఆ ఆత్మను దేవుడు ఏం చేస్తాడు? బయలు వెళ్ళేటట్టుగా దేవుడు చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఏమవ్వాలి? నింపబడాలి. కానీ అక్కడ నింపబడుకోకుండా కొంత సమయం మనకేం జరిగిద్దంటే అక్కడ కొన్ని నిర్లక్ష్యాలు మన దగ్గరికి వస్తూ ఉంటాయి. అలాగే కొన్ని ఇబ్బందులు మనకు ఎదురవుతూ ఉంటాయి. ప్రభు చెప్పిన మాటకు లోబడలేని పరిస్థితి, నడుము కట్టుకోలేనిటువంటి స్థితి, ఇవన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. ఉన్నటువంటి మన కుటుంబాల్లో భయంకరమైన శోధన కూడా ఎదురైద్ది. అలాగే మనలో కూడా భయంకరమైన శోధన ఎదురైద్ది. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే అక్కడ నువ్వు చేయాల్సిన పని ఏంటనంటే నింపబడేటువంటి అనుభవానికి ఏదేమైనా సరే కొంత సమయం దేవుడి దగ్గర నువ్వు గడుపుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను నింపేటట్టుగా దేవుడు చేస్తూ ఉంటాడు. నింపినప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే దేవుడు మహిమార్థమై దేవుడు నీ దీపాన్ని ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాడు? వెలిగిస్తానే ఉంటాడు. మండేవానిగానే దేవుడు చేస్తాడు, బలహీనులుగా దేవుడు చేయడండి. నీ మటుకు నీకైనా సరే, నా మటుకు నన్నైనా సరే ఏం చేస్తాడు? ఎట్లా చేస్తాడు? యేసయ్య మండేవానిగానే దేవుడు చేస్తాడు. అందుకనే యేసయ్య చెప్పిన మాట ఏంటనంటే మీ దీపములు మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపాలు వెలుగుచూ ఉండనీయుడి. ఎందుకు అనంటే ప్రభు వచ్చే సమయం వరకు కూడా వెలుగుతానే ఉండాలి. వెలిగింపబడుకోకుండా ఏం జరిగిద్ది అనంటే లూకాసు వార్త 11వ అధ్యాయం 33వ వచనం చూడండి. వెలిగింపబడుకోకుండా ఏం జరిగిద్ది అనంటే ఎవడును దీపము వెలిగించి చాటు చోటైనను కొంచెము క్రిందైనను పెట్టడు కానీ లోపలికి వచ్చి వారికి వెలుగు కనబడుటకు మంచిగానే దేవుడు దయతోటి దేవుడు నన్ను మనల్ని వెలిగించాడండి. వెలిగించిన తర్వాత ఏం జరుగుతూ ఉంటుందంటే ఎక్కడ పెడతా ఉంటాం? మంచం కింద. భయంకరమైన నిద్రమత్తు అండి. ఎక్కడ పెడుతున్నాం మనం? మంచం కింద. నిద్రమత్తుతో దీపం వెలిగించుకుంటే ఎలాగుంటుందండి? ఒకసారి గమనించండి. నిద్రమత్తు మంచం కింద పెట్టేవారిగా ఉంటున్నాం. దీపం ఎక్కడ ఉండాలి? దీపస్తంభం మీద ఉంటే దేవుడికి మహిమ, నీకు కూడా మంచిగా, నాకు మంచిగా ఉంటుంది. కానీ దీపస్తంభాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నాం అంటే ఎందుకని మంచం కింద పెడుతున్నాం? సోమరితనం అండి మనలో, భయంకరమైన సోమరితనం.
భయంకరమైన నిర్లక్ష్యం. ఏ పని చేయాలన్నా, ప్రభువును గుర్చిన పని ఏది చేయాలన్నా కూడా ఎట్లాగుంది మనకి నిర్లక్ష్యం. దేవుడి మాట వినాలన్నా నిర్లక్ష్యమే. ఒక మాట దేవుడు చెప్తే దాని మీద లక్ష్యం ఉంచాం, అది కనుక దేవుడు ఏదన్నా మనకి ఇదైతేనే కానీ ఆ మాట నమ్మేది, లేకపోతే నమ్మలేమండి. కొంతకాలం నమ్ముతున్నాం, కొంతకాలం నమ్మలేకపోతున్నాం. యెషయా కూడా అలాగే ఉన్నాడండి. కొంతకాలం ఎలాగున్నాడంటే యేసయ్యలో బాగా జీవిస్తున్నాడు, ప్రవక్తగా కూడా వాడుకున్నాడు యెషయాని. కొంతకాలం మంచిగా ఉంటున్నాడు, మళ్ళా కొంతకాలం ఏమైపోతా ఉన్నాడు, తన ఇష్టానుసారంగా అపవిత్రమైన పెదవులతో జీవిస్తున్నాడు. అలాంటి సమయంలో యేసయ్య ఏం చేశాడంట, ఆయన అగ్నితో కాల్చాడంట. దేవుడు నామానికే మహిమ కలుగును గాక. అపవిత్రమైన పెదవులు కాస్త ఏమైపోయినాయి, అగ్నితో కాల్చబడినాక పవిత్రమైన పెదవులు అయిపోయినాయి. ఇక అప్పటి నుండి నేను నీ కోసం జీవిస్తాను యేసయ్య అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన, నేను నీ కోసమే జీవిస్తాను, ఇంకా నాకు ఇంక ఈ లోక సంబంధమైంది నాకు అవసరం లేదు, నేను నీ దగ్గరే ఉంటాను, నీతో నేను జీవిస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే నేను అక్కడికి వెళ్తాను. ఇప్పటిదాకా నేనున్న పరిస్థితి ఏంటంటే అపవిత్రమైన పెదవులు కలవాడుకున్నాను, అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి జనుల మధ్య నేను జీవిస్తున్నానని చెప్పాడు. అయితే ఈ దినాన ప్రభు ఏమంటున్నాడనంటే, నీవు నేను కూడా మన యొక్క దీపాలు ఏమవ్వాలంటున్నాడంటే యేసయ్య, ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి అంటున్నాడు యేసయ్య. ఎలాగుండాలంటున్నాడు, ఎప్పుడు వెలుగుతూ ఉండాలి అంటున్నాడు. అందుకనే యేసయ్య మంచం కింద పెట్టమాకండి మీ దీపాన్ని అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఏమంటున్నాడు యేసయ్య, కొంచెం క్రిందైనను పెట్టడు గాని లోపలికి వచ్చి వారికి వెలుగు కనబడటానికి దీపస్తంభం మీదే పెట్టును. ఒకవేళ మనం కొంచెం కింద ఏమైనా పెడుతున్నామేమో గుర్తు చేసుకోవాలి. ఒకసారి మంచం దగ్గర పెడుతున్నాం, మంచం మనకు అర్థమైంది మరి సోమరితనం, భయంకరమైన సోమరితనం. అయితే కొంచెము క్రింద పెట్టేటువంటి వానిగా ఉండకూడదు. మరి కొంచెం అంటే ఏంటిది అమ్మా, కొంచెం అంటే ఏంటిది ఎవరికైనా తెలుసా? కొంచెం అంటే అయ్యా, కొంచెం అని అంటే ఒక పాత్ర ఏదన్నా కానీ, ఒక పాత్ర ఏదన్నా కానీ, ప్లేట్ కానీ ఏదన్నా కానీ, ఒక పాత్ర ఏదైనా సరే, మరి మనల్ని లోక సంబంధంగా అంటే ఆహారం మనందరికీ అవసరమే, ఆహారం వద్దంటలే. మరి దాన్ని ఎట్లా తినాలంట, పరిమితిగా తినాలంట. యేసయ్య చెప్పేది ఎట్లా తినాలంట, పరిమితిగా. పరిమితి తప్పి తినేటువంటి వాడిని ఏమంటారంటే కొంచెం కింద పెట్టడం అంటారు అనమాట. అందుకని యేసు ప్రభు మనకి చెప్పిన మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. మంచం కింద కానీ కొంచెం కింద కానీ మన దీపాన్ని పెట్టేవారిగా ఉండకూడదు. ఆడ పెడితే ఏమొచ్చింది, ఎవరికి వెలుగు రాదు, ఎవరికి దీపం కనపడదు. దాని కింద ఉంది, వెలిగించుకున్నావు కానీ ఎక్కడుందంట, అది మంచం కింద కొంచెం కింద ఉందంట. అట్లాగా అందరికీ వెలుగు ఇవ్వటం కొరకై దీపస్తంభం మీదే పెట్టు అంటున్నాడు. ఇంకా కూడా ఏమంటున్నాడంటే, ఇంకొకటి మనల్ని భయంకరంగా శోధించేది ఉందండి. 34వ వచనం చూడండి. నీ దేహమునకు నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక, దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. కాబట్టి చాలా మనం ఇక్కడ చూస్తున్నాం, మన యొక్క దేహానికి కన్ను ఎలాంటిదంట, దీపం వంటిది. అందుకని ఆ కన్ను విషయంలో జాగ్రత్త అంటున్నాడు. ఈ దీపం నిత్యము వెలిగింపబడకోకుండా కారణం ఏంటిదనంటే ఏంటిది, మన కన్ను అండి. మన కన్ను భయంకరంగా మనల్ని ఏం చేస్తూ ఉంటుంది, పాపంలో పడేసేటట్టుగా, చీకటి అయ్యేటట్టుగా చేస్తూ ఉంటుంది. మన కన్ను చీకటి అయితే ఏమవుతుంది, దేహమంతా కూడా చీకటి అయిపోతాం. దేవుడికి ఆజ్ఞ తిక్రమాలు మరలా 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 ఈ రకంగా జరుగుతున్నాయి. అందుకనే మన దీపం ఏమవట్లేదంట, వెలిగింపబట్టలే పొడారిపోతా ఉంది. అందుకని మనం ఏం చేసుకునే వారికి ఉండాలి, కంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది దేహానికి దీపం లాంటిది కన్ను. అందుకని కంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలు అనేది మనం తెలుసుకోవాలి. అంటే మనం దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క దీపస్తంభం మీద దీపాన్ని పెట్టలేకపోతున్నాం, ఇంకా కూడా ఏం చేసుకోలేకపోతున్నాం, వెలిగించుకోలేకపోతున్నాం. అదేని మనం తెలుసు. తర్వాత ఇంకా కూడా ఏమంటున్నా అంటే 35వ వచనంలో, కాబట్టి నీలో నుండి వెలుగు చీకటై ఉండకుండా చూసుకొనుము. ఏం చేయాలో, చీకటి కాకోకుండా నీలో దేవుడు ఏం పెట్టాడు,
వెలుగు జ్వాల దేవుడు నా మహిమార్థమై పెట్టాడు. అది చీకటి కాకోకుండా చూసుకోవాలని చెబుతున్నాడు. అయితే 36వ వచనంలో ఏమంటున్నాడంటే, ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలిగించినప్పుడు ఎలాగుండును అలాగు దేహమంతయు వెలుగుమయమై ఉండునని చెప్పాను. మరి ఏ భాగమైనా, మన దేహంలో ఏ భాగమైనా, దేహానికి కన్ను ఏంటిది? దీపం, మొట్టమొదట దీపం. కానీ ఏ అవయమైనా సరే, ఏ భాగమైనా సరే, ఏది చెడిపోయినా కూడా ఎట్లాగుంటుందంట? అంత బాధ, అంత చీకటే. అందుకని కంటిని కానీ మన దేహంలో ఉన్నటువంటి అవయవాలు ఏవైనా సరే మనం ఎట్లాగుండాలి అనంటే, దేవుడి దయతోటి మంచిగా మనం ఉంటే దేవుడు ఏం చేస్తాడు? అది వెలుగుగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. లేకపోతే ఏమవుతుంది? అదంతా కూడా చీకటితో మన దేహంతో మన దేవుని మహిమపరిచినా కూడా ఎలాగుంటుందంట? బాధే, వ్యర్థమే. అది ఎలాగుండి మహిమపరచాలి? మనం అందరం కూడా అమ్మ వెలుగై మహిమపరచాలి. అయితే ఈ చీకటిగా ఉన్నటువంటి ఈ దేహాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంట? వెలిగిస్తున్నాడంట. దేవుడు నామానికే మహిమ కలుగును గాక. వెలిగించడానికి ఆయన మనలోకి వచ్చాడు. యేసు ప్రభు మనల్ని, చీకటిగా ఉన్నటువంటి మనల్ని వెలిగించడానికి ఆయన మనలోకి వచ్చాడు. మనలోకి వచ్చి ఏం చేస్తారంటున్నాడు? ఆయన వెలిగించడానికి మనల్ని వెలిగించాడు. మరలా మనం వెళ్ళకూడదండి చీకట్లోకి. వెళ్తా ఉంటే దాని యొక్క పర్యవస్థానం మనమే పడాలి బాధ. అట్లా కాకోకుండా దీపస్తంభం మీద ఏముండాలి? దీపం ఉండాలి. దీపం ఉన్నప్పుడు ఎట్లాగుంటుందంటే అది మంచిగా వెలిగింపబడతా ఉంటుంది. దేవుడు నా మహిమార్థమై. అయితే ఆ దీపం ఆరిపోవటానికి ఎన్నో ప్రయత్నాలు ఇప్పుడు మనం చూసాం. ఎన్నో మన దేహంలోనే ఎన్నో ఉన్నాయి. అలాగనే బయట నుండి ఎన్నో మనకు ఆటంకాలు, అలాగే మన కుటుంబంలో కూడా ఎన్నో ఆటంకాలు. అయితే ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాను అంటే, ఆ దీపం వెలిగించబడటానికి దేవుడు సహాయకరంగా ఉండాలని నువ్వు ఎంతగా ఆశతో ఎదురు చూస్తావో అంతగా దేవుడి సహాయం నువ్వు నేను పొందగలమని ప్రభువు చెబుతున్నాడు. మరి ఆ విధంగా ఉంటే ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడి నామంలో హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. కృపగలిగిన దేవానికి వందనాలు, ఆశ్చర్యకరడానికి వందనాలు, అభిషక్తుడానికి వందనాలు. ఈ సమయంలో ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోమడుగుతున్నాను. అన్నిటినీ సహాయం చేయగలిగిన సామర్థ్యం గల దేవుడు నీవే ప్రభా. అయా సంఘములో ప్రభా మేమందరం కూడా నాయన, మేము మీ శరీరమై ఉన్నాం కనుక నా తండ్రి, అయా మీ శరీరమై ఉన్న మేమందరం కూడా నాయన, మేము వెలుగుతో జీవించగల కృప మాకు అనుగ్రహించబడను గాక. ప్రతి ఆటంకం యేసునామములో, చీకటి క్రియలు నాలో మాలో మా అందరిలో నుండి యేసునామములో వెళ్ళిపోవును గాక. బలమైనటువంటి నీ సహాయంతో నిత్యము వెలిగింపబడే వారిగా ఉందుము గాక. ఎక్కడ చీకటి క్రియలు పనిచేస్తున్నాయో అవన్నీ కూడా యేసునామములో దహించి వేయబడును గాక. నిశ్చయంగా నువ్వు మేలు చేసినందుకు నీకు వందనాలు, నీ కార్యాలు నువ్వు సఫలపరిచినందుకు నీకు వందనాలు. ఈ 15వ తండ్రి అయా వార్షికోత్సవం ఇప్పటి వరకు కూడా 15 సంవత్సరాలతో మేము జీవించున్నాం. 16వ వార్షికోత్సవంలోకి రాబోతున్నాము కనుక నాయన, ఈ 15 సంవత్సరాల్లో ఎక్కడ పడి లేస్తా ఉన్నామో అలాంటి పరిస్థితులన్నీ యేసునామములో సిలువ వేయబడును గాక. నీ ఘనమైన నామానికి మహిమకరంగా 11వ వార్షికోత్సవంలో నుండి ప్రభా మా దీపములు నిత్యము వెలుగుతూ ఉండడానికి సహాయం చేయమడుగుతున్నాం. ఎందుకంటే ప్రభా మమ్మల్ని ఒక వృక్షంగా నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. అయా నీ నామ మహిమార్థమై మేమందరం కూడా ప్రభా అయా ఫలములు ఫలించడానికి నాయన, అయా మంచిగా నీలో జీవించడానికి నీ కృపను దయచేయి. మేము ఎప్పుడు కూడా ఫలాలు ఫలించాలంటే ద్రాక్షావళిలో తీగ ఉంటేనే ఫలించిద్దని చెప్పి ఉన్నాం. ఆ రీతిగా మేము యేసునామములో జీవించినట్లుగా చేయమడుగుతున్నాను. మీలోనే మేము జీవించే మనస్సు మాకు దయచేయమడుగుతున్నాను. అలాగే ప్రభా నువ్వు మాకు చూపించిన దర్శనాలు, ఆ దీప వృక్షం, దీపము, 7 ఆత్మలు, అవన్నీ కూడా యేసునామములో మా అందరి ఇళ్ళ నెరవేర్చబడును గాక. ఇంకా మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళే కృప మాకు అనుగ్రహించబడును గాక. ప్రతి ఆటంకం యేసునామములో వెళ్ళిపోవును గాక. అలాగే ప్రభునందు ప్రయాసపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచని కృపలో లేవనెత్తమని అడుగుతున్నా. వాక్యం చెప్పిన దైవజనులు కూడా మీరు బలపరచమని, కూడిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి నీ నామానికే మహిమ తెచ్చుకోమని నా చెడని యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్.